అని ఏరోసారి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే జవాబు రాలా. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజున జవాబు వచ్చింది. వచ్చిన దూత దానియేలుతో ఏమన్నాడు తెలుసా? దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన రోజునే నేను బయలుదేరా దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకుని. మధ్యలో సాతాను నన్ను అడ్డుపడిచి రానివ్వకుండా ఆపేశాడు. కానీ నువ్వు మానక ప్రార్థన ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నావుగా. పరలోకానికి దూత రానే వచ్చాడు. ఆ సేనాపతి ఆటంకాలను తొలగించాడు. నన్ను విడుదల చేస్తే వచ్చాను. అయినా జవాబు 21 రోజు క్రితమే నీది ఉంది. అక్కడ గమనించాలి. మన పెదవుల నుంచి ప్రార్థన రాగానే ఆయన ఆలకిస్తాడట. ఆ రోజే సంతకం పెట్టి జవాబు ఇస్తాడు. ఆ జవాబు కొన్నిసార్లు నీ దగ్గర చేరడానికి లేట్ అవుతుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? విసుగుదల వస్తుంది. ప్రార్థన మానేయాలనిపిస్తుంది. నిరాశ పడతావు. నువ్వు మొర్ర పెట్టిన దినమంది నేను బయలుదేరాను. మీరు చేసే మొదటి ప్రార్థనకే జవాబు మొదలవుతుంది. జవాబు రావటం లేట్ అవ్వచ్చు, ఆటంకాలు ఎక్కువ అవ్వచ్చు. ఆ గాబ్రియల్ అనే దూతని ఆటంకపరిచాడు అని 21 రోజుకైనా జవాబు వచ్చిందిగా. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు.